మనలో చాలామంది ఎదుటి వాళ్ళకి ఎవరికైనా మన రిలేటివ్స్ కావచ్చు, చుట్టుపక్కల వాళ్ళు కావచ్చు, వాళ్ళు ఎవరైనా వాళ్ళ బాగాలేదు అంటే వాళ్ళు చాలా అనారోగ్యంతో బాధపడుతున్నారు. వైద్యం చేసుకోవడానికి వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. ఇవన్నీ విషయాలు కూడా మనకి తెలిస్తే మనం ఏం చేస్తామంటే ఫార్మాలిటీకి ఒక డజన్ అరటిపళ్ళో లేదంటే ఒక అరకేజీ స్వీటో పట్టుకుని వెళ్ళి పరామర్శించేసి వాళ్ళని అంటే తప్పదు కదా, బాగోదు అని చెప్పేసి చూసి చూడనట్టు వాళ్ళని చూసేసి ఏదో మాట్లాడేసి వచ్చేస్తాం, అయిపోయింది. అలా అయిపోయిన తర్వాత పాపం వాళ్ళ ట్రీట్మెంట్కి డబ్బులు లేక అలా మంచాన్ని పట్టేసి నీరసంతో ఎక్కువ నీరసం అయిపోయి అలాగా వాళ్ళు చివరికి చనిపోతారు. చనిపోయిన తర్వాత మనం ఆ శవం దగ్గరికి వెళ్తాం కదా, వెళ్ళిన తర్వాత అప్పుడు మాట్లాడే మాటలు ఏంటి అంటే, నేను భోజనాల ఖర్చు నేను పెట్టుకుంటాను, స్వీట్స్ ఖర్చు నేను పెట్టుకుంటాను, టెంట్ల ఖర్చు నేను పెట్టుకుంటానని ఒక్కొక్కరు ముందుకు వచ్చేస్తూ ఉంటారనమాట, చాలా మంచి మనసుతో. అంటే చచ్చిపోయిన తర్వాత భోజనాల ఖర్చులు మీరు పెట్టగలుగుతారు, కానీ బ్రతుకుండగా కనీసం ట్రీట్మెంట్కి అయ్యో ఈ 500 చేతిలో ఉంచండి, లేదా ఈ 1000 రూపాయలు చేతిలో ఉంచండి అంటే వాళ్ళకి సరైన టైంకి ట్రీట్మెంట్ అంది వాళ్ళు బ్రతుకుతారు కదా. బ్రతుకుండగా సహాయం చేయలేరు, కానీ చచ్చిపోయిన తర్వాత మాత్రం ఒక్కొక్కరు ముందుకు వచ్చేస్తూ ఉంటారు. అసలు అది మంచి పద్ధతేనా? మనకు కూడా రేపొద్దుట అలాంటి పరిస్థితి రావచ్చు. ఈరోజు మనకి ఏదో గడిచిపోతుంది కదా అని చెప్పి మనము అలా పద్ధతి కరెక్ట్ కాదు. ఎందుకంటే లేని పరిస్థితులు ఉన్నారు, వాళ్ళకి ట్రీట్మెంట్కి డబ్బులు లేవు, ట్రీట్మెంట్ దొరికితే బ్రతుకును కదా. మరి ఈ జాలి బ్రతుకుండగా అంటే ప్రాణాలు ఉన్నప్పుడు మనకి ఆలోచన రాదా? లేదంటే మన గొప్పతనాన్ని అందరూ చెప్పుకోవాలని, అంటే దినానికి ఇలా పెట్టారు వీళ్ళు, చనిపోయిన తర్వాత ఇలా ఖర్చు పెట్టారు, ఇలా అంత ఖర్చు వాళ్ళే చూసుకున్న అప్పుడు కూడా గొప్పే, ఆ శవం మీద కూడా మనకి గొప్పే కావాలి. అంతేగాని ఎదుటివాడిని ఆపదలో ఆదుకున్నామా, పాపం వాడికి ఫ్యామిలీ ఉంటుంది, పిల్లలు ఉంటారు, వాళ్ళు దిక్కుమాలను అయిపోతారు, వీళ్ళని ఆదుకుంటే రేపొద్దుట ట్రీట్మెంట్ దొరికి బాగయిన తర్వాత మళ్ళీ అప్పు తీర్చుకుంటారు. లేదంటే పోనీ ఏదో మీ పిల్లలకి ఆ పుణ్యం ఉంటుంది కదా అలాంటి వాళ్ళకి సహాయం చేస్తే. అలాంటి అప్పుడు రాలేని సాయం మాత్రం మనిషి ప్రాణాలు పోయిన తర్వాత మాత్రం తెగ చేసేస్తుంటారు. ఇలాంటి బుద్ధులు మార్చుకోండి. మనుషులకి లేని వాళ్ళకి పెట్టడం నేర్చుకోండి. వాళ్ళకి కుటుంబాలు ఉంటాయి, ఏదో వాళ్ళ కర్మ కాలిపోయి వాళ్ళ పరిస్థితులు బాగాలేదు, పోనీ ఏదన్నా పెళ్ళిళ్ళకి పేరెంటల్కి లేదని పక్కకు తోసేయండి, పర్వాలేదు. కానీ అనారోగ్య సమస్యతో ఎవరైనా ఉన్నప్పుడు మాత్రం దయచేసి వాళ్ళు చచ్చిపోయిన తర్వాత దినాలకి ముందుకు వచ్చే కన్నా బ్రతుకుండగానే వాళ్ళని ఆదుకోవడం నేర్చుకోండి. ఓకేనా?